పవిత్రమైన పొలతల క్షేత్రంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారి కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. స్వామివారి మహిమ మీకు నచ్చితే ఈ వీడియోను భక్తులతో పంచుకోండి. స్థల పురాణం ప్రకారం శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మను వెతుకుతూ అరణ్యాలలో సంచరిస్తున్న సమయంలో ఈ పవిత్ర ప్రాంతానికి చేరుకున్నారని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర క్షేత్రంలో మల్లేశ్వర స్వామితో పాటు పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి తదితర దేవతా సన్నిధులు భక్తులకు దర్శనమిస్తాయి. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో స్థలపురాణ కథనం మహాభారత కాలానికి తీసుకెళ్తుంది. పాండవుల వనవాస సమయంలో అర్జునుడు ఈ ప్రాంతంలో శివుని ఆరాధించాడని చెబుతారు. అర్జునుడు మల్లెపూలతో పరమేశ్వరుణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాడని స్థలపురాణం చెబుతుంది. ఆ భక్తికి ప్రతీకగా ఈ క్షేత్రంలో మల్లేశ్వరస్వామి మహిమ ప్రసిద్ధి చెందిందని భక్తులు విశ్వసిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. శివనామస్మరణతో, అభిషేకాలతో, దీపాల వెలుగులతో క్షేత్రమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది. ఈ క్షేత్రంలో భక్తులకు అన్నదానం చేయడం కూడా ఒక గొప్ప సేవగా కొనసాగుతోంది. అన్నదానం మహదానం అనే భావనకు ఇది అందమైన ఉదాహరణ. పొలతల మల్లేశ్వర స్వామిని భక్తితో దర్శించి ఓం నమఃశివాయ అని స్మరించే ప్రతి భక్తుడి మనసులో శాంతి, భక్తి, ధైర్యం కలగాలని స్వామివారిని ప్రార్థిద్దాం. పొలతల మల్లేశ్వర స్వామిని భక్తితో దర్శించి ఓం నమఃశివాయ అని స్మరించే ప్రతి భక్తుడి మనసులో శాంతి, భక్తి, ధైర్యం కలగాలని స్వామివారిని ప్రార్థిద్దాం. అర్జునుడి భక్తికి పరమశివుడు ప్రసన్నుడై అనుగ్రహించాడని పురాణ విశ్వాసం. భక్తితో శివుని కొలిచినవారికి స్వామివారి కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని ఈ కథ మనకు తెలియజేస్తుంది. ఈ క్షేత్రానికి సంబంధించిన మరో స్థలపురాణ కథనం మహాభారత కాలానికి తీసుకెళ్తుంది. పాండవుల వనవాస సమయంలో అర్జునుడు ఈ ప్రాంతంలో శివుని ఆరాధించాడని చెబుతారు. పొలతల మల్లేశ్వర స్వామిని భక్తితో దర్శించి ఓం నమఃశివాయ అని స్మరించే ప్రతి భక్తుడి మనసులో శాంతి, భక్తి, ధైర్యం కలగాలని స్వామివారిని ప్రార్థిద్దాం. ఈ క్షేత్రంలో భక్తులకు అన్నదానం చేయడం కూడా ఒక గొప్ప సేవగా కొనసాగుతోంది. అన్నదానం మహదానం అనే భావనకు ఇది అందమైన ఉదాహరణ. పవిత్రమైన పొలతల క్షేత్రంలో కొలువైన శ్రీ మల్లేశ్వర స్వామివారి కృప మనందరిపై ఉండాలని కోరుకుందాం. ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. స్వామివారి మహిమ మీకు నచ్చితే ఈ వీడియోను భక్తులతో పంచుకోండి.